కాఠ్మండులోని అతి పురాతనమైన ఆలయము పశుపతినాథ్ ఆలయము. ఇది ఎప్పుడు కట్టిందో ఎవరికి తెలియకపోయినా క్రీస్తు శకము 400 సంవత్సరం నుండి ఉన్నట్లు ఆధారాలైతే ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగానికి పంచభూతాలకు ప్రతీకలుగా 5 ముఖాలు ఉన్నట్లు చెబుతారు. అయితే మనకు 4 మాత్రమే కనిపిస్తాయి. 5వది ఊర్ధ్వముఖంగా ఉంటుందని, అది కనిపించదని చెబుతారు. ఇక్కడ గర్భగుడికి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాలని చార్ధామ్ యాత్రకు ప్రతీకలుగా చెబుతారు. ఈ 4 ద్వారాల ద్వారా పశుపతినాథ్ 4 ముఖాలను దర్శించుకున్న వాళ్ళకి చార్ధామ్ యాత్ర చేసిన ఫలితం దక్కుతుందని చెబుతారు. పశుపతినాథ్ని దర్శించుకున్న తర్వాత నందిని దర్శించుకున్న భక్తులకి ఏ జన్మలో కూడా పశువు యోనిలో పుట్టడం జరగదని భక్తులు నమ్ముతూ ఉంటారు. మందిరం పక్కనే ప్రవహిస్తూ ఉన్న బాగమతి నదికి కట్టిన ఘాట్స్ లో ఆర్య ఘాట్ టెంపుల్ కి పక్కనే ఉంటుంది. ఈ ఘాట్ నుండి తెచ్చిన నీటితో మాత్రమే మందిరంలోని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్య జలాలు ఇక్కడ నిషిద్ధము.